హలో ఆల్, వెల్కమ్ టు రుచి ఫుడ్స్. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే పనీర్ పరాతా. చాలా హెల్దీ, టేస్టీ, ఇంకా సూపర్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను, రండి చూద్దాం. సో పరాతాస్కి చపాతీ పిండియే వాడతాము. సో నేను గోధుమ పిండి తీసుకున్నాను 2 కప్స్. దాంట్లోనే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. దీంట్లోనే ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలి. సేమ్ చపాతీ పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలి. బాగా గట్టిగా కాకుండా బాగా పల్చగా కాకుండా మీడియంగా ఉండాలి. దీనిపైన ఇప్పుడు కొద్దిగా నెయ్యి రాస్తున్నాను, పొడి బారకుండా ఉండడానికి. ఒక లేయర్ లాగా నెయ్యి రాస్తున్నాను. దీనిపైన ఇప్పుడు ఒక బౌల్ కానీ ఒక వెట్ క్లాత్ కానీ పైన పెట్టుకోవాలి. నేను బౌల్ పెట్టుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు ఒక 20 to 30 minutes పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు మనం పన్నీర్ స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా నేను ఒక 250 to 300 grams ఆఫ్ పన్నీర్ క్యూబ్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫైన్గా గ్రేట్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ మొత్తాన్ని సన్నంగా తురుముకోవాలి. ఈ పన్నీర్ స్టఫింగ్ మొత్తం ఒక 5-6 పరాతాల వరకు అవుతుంది. దాంట్లోనే ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, తగినంత ఉప్పు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి అని వేసుకున్నవన్నీ పన్నీర్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇందాక కలిపి పెట్టుకున్న చపాతీ పిండి తీసుకుందాం. సో చపాతీకి ఎలా అయితే ముద్దలు చేసి పక్కన పెట్టుకుంటామో చపాతీ ముద్ద కంటే కొంచెం పెద్ద సైజులో ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ముద్ద తీసుకొని సేమ్ చపాతీ పిండేసుకొని ఎలా తాల్చుకుంటామో అలా తాల్చుకోవాలి. ఫస్ట్ పూరి సైజ్ అంత వరకు తాల్చుకోవాలి. పూరి సైజ్ వచ్చేంత వరకు తాల్చుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు అరచేతిలో పెట్టుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ ఒక లడ్డు సైజ్ అంతా బాల్ లాగా చేసుకోవాలి. చేసుకొని ఇది దాని మధ్యలో పెట్టుకొని ఒకదానికొకటి కలుపుకుంటూ ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి.
సో ఇలా ముద్దలాగా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే ఎక్స్ట్రా పిండి అంతా అక్కడ జామ్ అవుతుంది, అది మనం తీసేసుకోవచ్చు. పన్నీర్ స్టఫింగ్ కూడా పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ముద్దలాగా చేసుకొని తాల్చుకోవాలి. ఇలా పిండి వేసుకొని పన్నీర్ స్టఫింగ్ ఈవెన్గా అయ్యేలాగా ఫస్ట్ కొద్దిగా మనమే వేళ్ళతోటి ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా చపాతీ కర్రతో తాల్చుకోవాలి. ఒకసారి పైకి తాలుస్తూ ఒకసారి కిందికి తాలుస్తూ చపాతీని రొటేట్ చేసుకుంటూ తాల్చుకోవాలి. సో ఇలా చేయడం వల్ల పన్నీర్ స్టఫింగ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది, ఇంకా బయటికి కూడా రాదు. చూసారా, పర్ఫెక్ట్గా వచ్చింది. పనీర్ కూడా ఎక్కడ బయటికి రాకుండా ఈవెన్గా స్ప్రెడ్ అయింది. సో ఇలానే మిగతావన్నీ కూడా తాల్చుకోవాలి. సో నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత దాని మీద పరాటా వేసుకుందాం. ఇలా పరాటాకి 2 సైడ్స్ నెయ్యి అప్లై చేసుకోవాలి. చూసారా ఎలా పొంగుతుందో పరాటా? పర్ఫెక్ట్గా తాలిస్తే ఇలా వస్తుంది. టూ సైడ్స్ పర్ఫెక్ట్గా కాలింది. ఇప్పుడు ఇంకా తీసేసుకుందాం. ఇలానే అన్ని పరాటాస్ కాల్చుకోవాలి. సో చూసారుగా నేను చేసిన పరాటా వీడియో. మీరు కూడా ఇలానే ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు కూడా పక్కా ట్రై చేయండి. దీనికి వేరే సపరేట్ కర్రీ అవసరం లేకుండా పెరుగు లేదా ఏదైనా చట్నీతో కంబైన్ చేసి తినొచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.